సమాజంలో వెట్టి చాకిరీ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలులో వెట్టి చాకిరీ నిర్మూలనపై రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించిన కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన వారికి ప్రభుత్వం మంచి పునరావాసం కల్పిస్తోందన్నారు. ఈ వెట్టి చాకిరీ అనేది ఇంతకు ముందు గతంలో చాలా ప్రివలెంట్గా ఉంటున్న సందర్భంలో దీని మీద ఒక అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ వెట్టి చాకిరీ దాన్ని విముక్తి చేయడం అనేది జరిగింది. సో ఈ బాండెడ్ లేబర్ అనే దాని మీద ఇయర్స్ టు కమ్ అంటే ఈ 50 సంవత్సరాల్లో చాలా ప్రగతి సాధించడం అనేది జరిగింది. ఇటు కలెక్టర్గా జిల్లా స్థాయిలో కలెక్టర్ని ఎంపవర్ చేస్తూ అదేవిధంగా ఈ కోర్ట్స్ కూడా వాళ్ళకి సెపరేట్ ప్రొవిజన్స్ అన్ని కూడా అబాలిషన్ మీద ఇస్తూ దెన్ దానికంటూ కూడా ఒక సెపరేట్గా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది చేసి దానికి స్వయంగా పర్యవేక్షణ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఈ 50 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఎంతో పురోగతి సాధించడం జరిగింది. ఎక్కడైనా సరే వెట్టి చాకిరీ జరుగుతుంటే ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళని ఇమ్మీడియట్గా ఆఫీసర్స్ వెళ్ళి రెస్టోర్ చేయడం, రెస్టోర్ చేసి వాళ్ళకి అనువైనటువంటి ప్లేసెస్లో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ జెండర్ని బట్టి వాళ్ళకి ఫెసిలిటీ సెంటర్లో పెట్టి వాళ్ళకి చదువు విద్య అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా దీంతో గవర్నమెంట్ చేస్తున్న ఈ ఒకటి అయితే కనుక ప్రైవేట్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ వాళ్ళు చాలా ఎన్జిఓస్ దే ఆర్ వర్కింగ్ అండర్ దిస్ అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు పనిచేస్తున్నారు. మన ప్రకాశం జిల్లాలోనూ కూడా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దానికి పనిచేస్తున్నాయి. సో వెట్టి చాకిరీ అనేది చాలా ఏమంటారు దాన్ని చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ లాభాపేక్షతో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవి కానీ పిల్లల చేత మైనర్ చేత ఈ పనుల్లో పెట్టడం కానీ క్లీనింగ్ వర్క్స్లో కానీ లేదంటే కనుక మన ఈ వాట్ యు కాల్ ప్రాసెసింగ్ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కానీ అక్కడక్కడ కూడా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో మనం చట్టాలను గౌరవించాలి. సో వెట్టి చాకిరీ నేరం కాబట్టి అందరూ దీన్ని అనుసరించాలని సందర్భంగా తెలియజేసుకున్నాను. అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్ నుంచి ఒక అవగాహన ర్యాలీని ప్రారంభించారు.